నమస్తే పిల్లలు. మనం ఇంతకుముందు స, ష, స ఈ 3 అక్షరాల మీద సరదా సరదా పండుగలు అనే గేయాన్ని చక్కగా నేర్చుకున్నాం. ఏం అక్షరాలు? స, ష, స. మరి ఈరోజైతే మిగిలిన చివరి 4 అక్షరాలు హ, అళ, అక్ష, బండిర. మీరు రిపీట్ చేయండి. హ, అళ, అక్ష, బండిర. ఈ 4 అక్షరాలు నేర్చుకుందాము. ఈ పందిరి కనిపిస్తుందా? ఈ పందిరితో పాటు మనం ఇప్పుడు రైమ్ని నేర్చుకుందాం. కళకళలాడే పందిరి ఇదిగో, కళకళలాడే పందిరి ఇదిగో, హరిణి నయనముల సుందరి అదిగో, హరిణి నయనముల సుందరి అదుగో, మేళ తాళముల సందడి అదిగో, మేళ తాళముల సందడి అదిగో, క్షత్రియ వీరుని రాజసమదిగో, క్షత్రియ వీరుని రాజసమదిగో, వరలో కత్తి పౌరుషమదిగో, వరలో కత్తి పౌరుషమదిగో, ఇదిగో ఇక్కడ బొమ్మల పెళ్ళి, ఇదిగో ఇక్కడ బొమ్మల పెళ్ళి, చూడగ వేగమిరారండి, చూడగ వేగమిరారండి, అక్షితలు వేయగరారండి, అక్షింతలు వేయగరారండి. మళ్ళొకసారి గేయాన్ని పాడుకుందామా? కళకళలాడే పందిరి అదిగో, హరిణి నయనముల సుందరి ఇదిగో, మేళ తాళముల సందడి అదిగో, క్షత్రియ వీరుని రాజసమదిగో, వరలో కత్తి పౌరుషమదిగో, ఇదిగో ఇక్కడ బొమ్మల పెళ్ళి, చూడగ వేగమిరారండి, అక్షింతలు వేయగరారండి, అక్షింతలు వేయగరారండి. కళకళలాడే పందిరి అంటే తెలుసు కదా. పందిరి అంటే ఏంటది? పెళ్ళికి వేస్తాం కదా, అదే పందిరి. హరిణి నయనములు, నయనములు అంటే కళ్ళు, నెమలి వంటి కళ్ళు కలిగినటువంటి సుందరి, అందమైనది. మేళతాళాల సందడి, మేళాలంటే తెలుసు కదా, వాయిద్యాలు. క్షత్రియ వీరుని రాజసమదిగో, క్షత్రియుడు అంటే యుద్ధాలు చేసేవాళ్ళని క్షత్రియులు అనేవాళ్ళు అన్నమాట. వరలో కత్తి పౌరుషమదిగో, వరలో అంటే కత్తులను ఒక చోట ఉంచే స్థలం అన్నమాట. వరలో కత్తి యొక్క పౌరుషము. ఇదిగో ఇక్కడ బొమ్మల పెళ్ళి, చూడగ వేగమిరారండి, అక్షింతలు వేయగరారండి. బొమ్మల పెళ్ళి చూడడానికి త్వరగా రండి. పెళ్ళికి వెళ్ళి ఏం చేస్తాం? అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాం. అర్థమైందా? మళ్ళొక్కసారి పాడుకుందామా? కళకళలాడే పందిరి అదిగో, హరిణి నయనముల సుందరి అదిగో, మేళ తాళముల సందడి అదిగో, క్షత్రియ వీరుని రాజసమదిగో, వరలో కత్తి పౌరుషమదిగో, ఇదిగో ఇక్కడ బొమ్మల పెళ్ళి, చూడగ వేగమిరారండి, అక్షింతలు వేయగరారండి. పందిరి అదిగో, కళకళలాడే పందిరి అదిగో, హరిణి, హరిణి నయనముల, నయనముల సుందరి అదిగో, హరిణి నయనముల సుందరి అదిగో, మేళతాళముల, మేళతాళముల సందడి అదిగో, మేళతాళముల సందడి అదిగో, క్షత్రియ, క్షత్రియ వీరుని రాజసమదిగో, క్షత్రియ వీరుని రాజసమదిగో, వరలో, వరలో కత్తి పౌరుషమదిగో, వరలో కత్తి పౌరుషమదిగో, ఇదిగో ఇక్కడ బొమ్మల పెళ్ళి, ఇదిగో
ఇక్కడ బొమ్మల పెళ్ళి చూడగ వేగమే రారండి చూడగ వేగమే రారండి అక్షింతలు వేయగ రారండి అక్షింతలు వేయగ రారండి. వెరీ గుడ్. ఇలా చక్కగా రిపీట్ చేస్తూ గేమ్ మొత్తాన్ని నేర్చుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్లో కింద మనకి ఫస్ట్ ఉండేవి బొమ్మల పేర్లు. ఈ బొమ్మల పేర్లని చూద్దాం ఇప్పుడు. ఇదేంటది? ఇదేంటది నాన్న? హలము. ఏంటది? హలము. పొలాన్ని దున్నుతారు. దీనినే అరక అని కూడా అంటారు. ఇప్పుడు ఇది ఏంటది? హలము. హలము అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం అక్షరాన్ని రాయాలి? హ అనే అక్షరాన్ని రాయాలి. ఇదేం అక్షరము? హ. హ ల ము. హలము. నెక్స్ట్ ఇదేంటది? హంస. హంస. ఏంటది? హంస. తర్వాత వచ్చేసి ఇదేంటది? రంపము. బండిర. రంపము. రంపము. నెక్స్ట్ వచ్చేసి ఇది చెట్టు. చెట్టుని మనం వృక్షము అంటాం. ఏమంటాము? వృక్షము. ఏం రాయాలి ఇక్కడ? అక్ష. వృక్షము. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటది? మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ఇంటికి వేసేది ఏంటది? తాళము. ఏంటది? తాళము. అలా రాయాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈయనెవరు? ఇందాక చెప్పాను కదా, యుద్ధాలు చేస్తారు రాజులు. క్షత్రియ రాజులు. క్షత్రియుడు. ఏంటది? క్షత్రియుడు. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటది? జింక. జింకని ఇంకో పేరుతో కూడా పిలుస్తాం. అదే హరిణి. హరిణి నయనముల సుందరి అదిగో. హరిణి అంటే జింక వంటి కన్నులు కలది లేడీ. హరిణి. ఇదేంటది? మనకి బాగా ఇష్టం కదా, తీయగా ఉంటుంది. ఈ కంఠం హిందీలో. ఇదేంటది? చెరకు. ఏం రాయాలి ఇప్పుడు ఇక్కడ? చెరకు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఏమేమి అక్షరాలు రాయాలన్నది. ఇక్కడ వచ్చేసి కింద ఇక్కడ మీకు కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలని చదవాలి. ఈ పదాలని చదవాలన్నమాట. నాతో కూడా రిపీట్ చేస్తారా? ఫస్ట్ దాని దగ్గర ఫింగర్ పెట్టండి అమ్మా. హరిత. హరిత. అరక. అరక. ఇందాక మనం ఇంకో పేరుతో కూడా దీన్ని ఇక్కడ పిలుచుకున్నాం కదా, హలము అని. అలానే దీనినే ఇక్కడ అరక అని కూడా చెప్తారు. అది మామూలు రా కూడా రాయొచ్చు. ఎర్ర. ఎర్ర. అక్షయ. అక్షయ. తాళం. తాళం. సరళం. సరళం. గరళం. గరళం. కలహం. కలహం. రంపం. రంపం. గవాక్షం. గవాక్షం. క్షణం. క్షణం. రక్షణ. రక్షణ. సహనం. సహనం. లక్షణం. లక్షణం. మేళం. మేళం.
ఇక్కడ చూద్దాం మనం. ఈ అక్షరాలు మీకు తెలుసు కదా ఏం చేయాలో. కాపీ రైటింగ్ వీటిని గుండ్రంగా కింద లైన్లో రాయాలి. ఇక్కడ చూసారా కొంచెం బాక్స్ బాగుంది కదా వెరైటీగా. ఇందులో ఏం చేయాలంటే ఈ అక్షరాలను యూజ్ చేసుకొని మన న్యూస్ పేపర్స్లో వాటిలో పజిల్స్ చేస్తాం కదా అలా రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యా ఇచ్చారు, పైన 2 అక్షరాలు మనం రాస్తే ఈ పదం వచ్చేసినట్టే. చూద్దామా. ఆ క్షయ అక్షయ. వీక్షణం వీక్షణం అక్షయ. ఇక్కడ ఈ 2 వర్డ్స్ కూడా చూద్దామా. లక్షణం లక్షణం. ఇప్పుడు ఇది కూడా వర్డ్ వచ్చేసింది చూసారా. అక్షరం అక్షరం లక్షణం వీక్షణం అక్షయ. ఈ పదాలని ఇక్కడ రాయాలి. ఇదే మీకు ఈరోజు యొక్క హోంవర్క్. రేపటి నుంచి మనకి అక్షరాలు అయిపోయాయి కదా, సో మనం గుణింతాల్లోకి వెళ్ళొచ్చు. అందుకని ఈరోజు ఏం చేస్తారంటే అక్షరాలు మొత్తము కూడా ఈ టెక్స్ట్ బుక్ కొంచెమే కదా ఈరోజు ఉంది, ఈ 2 పేజెసే కదా, ఇంతవరకు రాసి తెలుగు అక్షరాలు మొత్తాన్ని కూడా 2 టైమ్స్ రాయాలి. తెలుగు అక్షరాలు మొత్తం కూడా హౌ మెనీ టైమ్స్? తెలుగు అక్షరాలన్నీ కూడా ఈరోజు మీరు 3 టైమ్స్ రాయండి. ఆ నుంచి బండిరా వరకు ఇవి అచ్చులు. ఆ నుంచి అహా వరకు ఉన్నాయి. ఈ ఆ నుంచి అహా వరకు ఉన్న అక్షరాలన్నీ అలానే అచ్చులు. ఇక్కడ మనకి ప్రతి లెసన్లో కొన్ని అక్షరాలు నేర్చుకున్న కాకాలని ఇలా మీరు ఈ ప్రతి ఒక్క అక్షరాలని కూడా బండిరా వరకు కూడా మీరు రాయాలి. మొత్తము కూడా ఆ నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ రాస్తే రేపటి నుంచి మనం గుణింతపు గుణింతాలని నేర్చుకుందాం. ఇవి వచ్చేస్తే మనకి చాలా వరకు చూసి చదవగలం ఏదైనా సరే. ఓకేనా. ఈరోజు మన హోంవర్క్ ఏంటి మరి అయితే, ఆ నుంచి బండిరా వరకు పేజీ నెంబర్ 28 and 29 ఈ 2 పేజెస్ కంప్లీట్ చేసి అక్షరాలు కూడా 3 టైమ్స్ రాయాలి.